హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు మెథడాలజీలో 4th చాప్టర్ అండి. 4th చాప్టర్లో ప్రణాళికలు అనే టాపిక్ ఉంటుంది. సో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ ప్రణాళికలు టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి, అవన్నింటినీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇందులో ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. ఏ టాపిక్ని కూడా స్కిప్ చేయకండి. ఎక్కడి నుంచైనా బిట్ ఫ్రేమ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. సో ఈరోజు వీడియో వచ్చేసి డే 18 వీడియో అండి. ఈ టాపిక్ కూడా ఏం చేద్దామంటే, ఈ ప్రణాళికలు టాపిక్ అనేది చాలా పెద్ద టాపిక్. మ్యాక్సిమం 4 to 5 వీడియోస్ అనేవి ఈ టాపిక్ నుంచి రావడం జరుగుతుంది. సో ఈ 4 to 5 వీడియోస్ కంప్లీట్ అయ్యాక భాషా నైపుణ్యాలు అనే టాపిక్ నుంచి ఏ విధంగా అయితే బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి అనేది ఒక వీడియో చేసుకున్నాము. ఈ టాపిక్ నుండి కూడా ఏ విధమైన బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి అని చెప్పేసి ఒక వీడియో అనేది చేస్తాను. ఆ వీడియోలో బిట్ ఎలా ఫ్రేమ్ అవుతుంది అనేది క్లారిటీ వచ్చేస్తుంది. జస్ట్ ఈ వీడియోస్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, ఈరోజు వీడియోలో ప్రణాళికల నిర్వచనాలు ఏంటి అండ్ ప్రణాళికల రకాలు ఏంటి అని చూస్తాము. అదేవిధంగా ఆ ప్రణాళికలు రకాలలో సంస్థాగత ప్రణాళిక అని ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసుకొని వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ నుండి ఆశించేది ఒకటే, జస్ట్ ఒక లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమంది మనలాంటి ఆస్పిరెంట్స్కి రీచ్ అవుతుందండి. ఓకే, మన కంటెంట్ ఎదుటివారు యూజ్ చేసుకుంటారు అనే ఇంటెన్షన్తో మాత్రమే ఒక లైక్ చేయండి అని అడుగుతున్నాను. సో తప్పకుండా కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఈరోజు టాపిక్లో జస్ట్ మనం చూసేది సంస్థాగత ప్రణాళిక అనే టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వెళ్దాము. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. అసలు ప్రణాళికలు అంటే ఏంటి, ఏ ఏ ప్రణాళికలు ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. సో అసలు ప్రణాళిక అంటే ఏంటండి చెప్పండి. ప్రణాళిక అంటే ఏంది? ఒక ప్లాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఏదైనా టూర్కి ప్లాన్ చేసాము అంటే ఆ ప్లాన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే దానికి ముందు ఒక పెద్ద ప్లానే గీసుకుంటామండి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, వెహికల్ ఏది మాట్లాడుకోవాలి, అండ్ ఎంతమంది వెళ్తున్నాము, అండ్ ఫుడ్ ప్రిపరేషన్ ఏంటి అని ఇలా ప్రతి దాని గురించి మనం ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాం. అలా ప్లాన్ చేసుకొని వెళ్తేనే మనం వెళ్ళే ట్రిప్ కావచ్చు, మనం మొదలుపెట్టే పని కావచ్చు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కూడా అదే అండి. ప్రణాళిక అంటే ఏంటి? ఒక ప్లాన్. అంటే ఇది మన విద్యా వ్యవస్థకు సంబంధించింది. అంటే ఇప్పుడు పిల్లలు బడికి ఎందుకు వస్తారండి? బడికి వచ్చారు అంటే ఎంతో కొంత నేర్చుకోవడానికే వస్తారు. సో వాళ్ళకి నేర్పించే అంటే బోధన అభ్యసన ప్రక్రియలు అనేవి సక్రమంగా కొనసాగాలంటే కంపల్సరీగా ప్రణాళికలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఉపాధ్యాయుడు ఒక తరగతి గదిలోకి ప్రవేశించాడు. ఆ తరగతి గదిలోకి వెళ్ళగానే అసలు అతను ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా బోధిస్తే పిల్లలు మనం నేర్పించేది నేర్చుకుంటారు అనేది ముందుగానే ఒక ప్లాన్ రెడీ చేసుకొని వస్తాడు. ఇలా ప్లాన్ ప్రకారం బోధిస్తారండి. ఇలా ప్లాన్ ప్రకారం బోధిస్తే అతను అనుకున్న లక్ష్యం అనేది నెరవేరుతుంది. సో ఇలా ఒక ప్లాన్ ప్రకారం ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి ప్రవేశించి తన పాఠాన్ని బోధించడాన్నే ప్రణాళిక అంటారు. ఓకే, అంటే ప్రీ ప్లాన్గా ఒక ప్లాన్ని రెడీ చేసుకోవడం. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు చూడండి. బోధన అభ్యసన ప్రక్రియలు అంటే అభ్యసనం అనేది కరెక్ట్గా జరగాలంటే కంపల్సరీగా దానికి తగిన ప్రణాళికలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి. దీన్నే ప్రణాళిక అని పిలుస్తారు. ఓకే, సో ఈ ప్రణాళికలకు సంబంధించి చాలామంది తత్వవేత్తలు కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. ఆ నిర్వచనంలో కూడా అసలు ప్రణాళిక అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ ఇవ్వడం కోసం కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. అవేంటో చూద్దాము. చూడండి, ఇక్కడ జాన్ అర్జెంటీ అనే అతను ఏమని చెప్పాడు ప్రణాళిక అంటే, ఇప్పుడు మనకు తెలిసిందేంటి, ఏదైనా ఒక పనిని మొదలు పెడుతున్నాము అంటే దానికి కరెక్ట్గా ఒక ప్లాన్ రెడీ చేసుకోవడమే ప్రణాళిక అని తెలుసు. సో ఇది విద్యా వ్యవస్థకు సంబంధించి అంటే ఒక పాఠశాలకు సంబంధించి ఒక విద్యార్థికి సంబంధించి ప్రణాళిక అంటే ఏంటి అనేది వాళ్ళ మాటల్లో చెప్తున్నారు. సో ఇక్కడ జాన్ అర్జెంటీ అనే అతను ప్రణాళిక అంటే ఏంటి అని ఏ విధంగా చెప్పాడంటే, చూడండి, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి అంటే మనం ఫస్ట్ ఒక లెసన్ బోధిస్తున్నాము అంటే దానికి సంబంధించి కొన్ని లక్ష్యాలు అనేవి పెట్టుకుంటాం. అంటే ఎగ్జాంపుల్గా పిల్లవాడికి అంకెల భావాన్ని పరిచయం చేయాలి. సో అదొక లక్ష్యమే కదా. పిల్లవాడికి నువ్వు ఏ టీఎల్ఎం అయినా ఉపయోగించు, కానీ దాని ద్వారా పిల్లవాడు అంకెలు నేర్చుకోవాలి. అంటే అక్కడ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఆ విధంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమవరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక. అంకెలు నేర్పించాలనుకున్నాడు. సో ఇక్కడ మల్టిపుల్ టీఎల్ఎం అనేది ఉపయోగిస్తున్నాడు. ఆ మల్టిపుల్ టీఎల్ఎంని కూడా ఒక వరుస క్రమంలో ఉపయోగిస్తాడు కదండి. ఇలా ఒక వరుస క్రమంలో అమర్చుకోవడమే ప్రణాళిక అని చెప్పింది ఎవరు అంటే జాన్ అర్జెంటీ చెప్పాడు. ఓకే, ఎవరు చెప్పారు అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్
కన్ఫ్యూషియస్ ఏం చెప్పాడు అంటే భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోనే హంసపాదు సాక్షాత్కరిస్తుంది. ఓకే, భవితకు ప్రణాళిక వేయని మనిషికి అని చెప్పింది ఎవరు అంటే కన్ఫ్యూషియస్ అనే అతను చెప్పాడు. ఓకే, నెక్స్ట్ చూడండి, బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏమన్నాడు అంటే తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సమర్థత అవుతుంది. అంటే ఒక ప్లాన్తో సిద్ధంగా ఉండాలి, అలా సిద్ధంగా లేకపోవడం అనేది అతను విఫలం కావడానికి సమర్థత అవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే కదండి. ఇది చెప్పింది ఎవరు అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఓకే, వలారీ అజాయుల్ ఇతను ఏం చెప్పాడు అంటే పిల్లలకు ఎంత బ్రహ్మాండమైన శక్తి ఉత్సాహం ఉంటాయో ఊహించుకోవడం కష్టం. ఈ శక్తి అంతా రకరకాల పనికిమాలిన పనుల్లో, పెద్దవాళ్ళను ప్రతిఘటించడంలో, వృధా కాలక్షేపాల్లో, అవకతవక వినోదాల్లో వ్యయం అవుతూ ఉంటుంది, అంటే ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ శక్తి ప్రవాహాన్ని అవసరమైన కాలువల్లోకి మళ్లించడమే అసలైన ప్రతిభ. ఓకే, పిల్లలకి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది అండ్ ఎంతో వారు ఉత్సాహంగా ఉంటారు. సో వాటన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ నాలెడ్జ్ని కూడా పనికి మాలిన పనుల్లో ఉపయోగించడం అండ్ ఎక్కువగా కాలక్షేపం చేయడం, వీటన్నింటికి ఖర్చు చేస్తారు. సో అలా ఖర్చు చేయకుండా వారిని ఒక సరైన మార్గంలో పెట్టడమే ప్రతిభ అని అన్నది ఎవరు అంటే వలారీ అజాయుల్ అని అతను చెప్పాడు. ఓకే, సో ఇక్కడ ప్రణాళిక నిర్వచనాలు అని చెప్పేసి ఈ నలుగురు గురించి ఇచ్చారు. జాన్ అర్జెంటీ, కన్ఫ్యూషియస్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, వలారీ అజాయుల్. గుర్తుపెట్టుకోవాలంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్లో ఈ బిట్టుబడిందండి. తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సమర్థత అవుతుంది అని ఎవరన్నారు అని అడిగాడు. ఎవరన్నారు? బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నాడు. సో బట్టి పట్టైనా గుర్తుపెట్టుకోవాల్సిందే నిర్వచనాలన్నీ. నెక్స్ట్ ఇక్కడ ప్రణాళికల యొక్క ప్రయోజనాలు ఏంటి అని చూసినట్లయితే చూడండి, ప్రణాళిక అంటే ఏంటి మనందరికీ తెలిసిందే కదా. ఒక పని సక్రమంగా కొనసాగాలంటే దానికి సంబంధించిన దానికి తగిన ప్రణాళికల్ని ఏర్పరచుకుంటాం, అంటే ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. దాని ద్వారా ఏమవుతుందండి, ఇదే తరగతి గదిలో ఒక ప్లాన్ని రెడీ చేసుకొని వెళ్తే ఏమవుతుంది, అతను బోధించాలనుకున్న విషయం అనేది సులువు అవుతుంది, అంతే కదండి. బోధన అనేది సులువు అవుతుంది. నెక్స్ట్ పాఠ్యాంశాల యోగ్యతను బట్టి సకాలంలో బోధన అంశాలను పూర్తి చేయవచ్చు. కరెక్టే కదండి. ఒక ప్లాన్ వేసుకొని వెళ్ళిండు, ఆ ప్లాన్ ప్రకారం బోధిస్తే ఆ బోధన అంశాలన్నింటినీ కూడా పూర్తి చేయవచ్చు. నెక్స్ట్ టీఎల్ఎంని గుర్తించి సిద్ధం చేసుకోవచ్చు. నెక్స్ట్ అభ్యసన ఫలితాలను నిరంతరం మూల్యాంకనం చేసుకోవచ్చు. కరెక్టే కదండి. ప్రణాళికల ద్వారా అభ్యసన ఫలితాన్ని ఎవాల్యూషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాఠ్యాంశాలలో ఇటీవల కాలంలో వచ్చిన మార్పులను అవసరమైన చోట్ల మార్పులను చేసుకోవచ్చు. నెక్స్ట్ తరగతి గది బోధనను క్రమబద్ధం చేసేవిగా ఉపయోగపడతాయి. ఎస్, కరెక్టే కదండి. చూడండి, తరగతి గది బోధనను క్రమబద్ధం చేసేవిగా ఉపయోగపడేవి ఏవి అంటే ప్రణాళికలు ఉపయోగపడతాయి. ఓకే, ఇది ఇక్కడ వరకే ప్రణాళికలు ప్రయోజనాలు తెలుసుకున్నాము. సో నెక్స్ట్ మరి ప్రణాళికలలో ఏ అంశాలు ఇమిడి ఉండాలి? ఓకే, అంటే ఒక ప్రణాళిక రాస్తున్నాం, దాంట్లో ఉండవలసిన అంశాలు ఏంటి చూడండి. సాధించవలసిన లక్ష్యాలు ఉండాలి అండ్ సామర్థ్యాలను స్థానాలను గుర్తించాలి, వాటిని చేరుకోవడానికి వ్యూహరచన చేయాలి, అందుకు తగిన ఉపకరణాలను సేకరించాలి, వ్యూహం ప్రకారం ప్రతి సోపానాన్ని వరుస క్రమంలో చేరుకోవాలి. ఓకే, ఈ అంశాలన్నీ కూడా ఒక ప్రణాళిక రెడీ చేస్తే అందులో ఉండాల్సిన అంశాలు. నెక్స్ట్ వచ్చేసి ప్రణాళికలు రకాలు. అసలు ప్రణాళికలలో ఏ రకాలు ఉంటాయి అని చూసినట్లయితే చూడండి, సంస్థాగత ప్రణాళిక, విద్యా ప్రణాళిక, దీన్నే కరికులం అంటారు. విషయ ప్రణాళిక, దీన్నే సిలబస్ అంటారు. నెక్స్ట్ వార్షిక ప్రణాళిక, ఇయర్ ప్లాను, పాఠ్య ప్రణాళిక, యూనిట్ ప్లాను, పీరియడ్ ప్రణాళిక, పీరియడ్ ప్లాను. నెక్స్ట్ అంకాత్మక ప్రణాళిక, లలిత కళాత్మక పాఠ్యపథకం, నవప్రవర్తన పాఠ్యపథకం, కృత్యాధార పాఠ్యపథకం, వివరణాత్మక పాఠ్యపథకం. ఇప్పటి వరకు దీంట్లో నుంచి బిట్స్ అనేవి కనిపించలేవండి, కనిపించినా ఎక్కడో ఒక చోట కనబడతాయి, కానీ మ్యాక్సిమం దీంట్లో నుంచే బిట్ అనేది ఫ్రేమ్ అయింది ఇప్పటి వరకు జరిగిన టెట్ అండ్ డిఎస్సీలలో. వీటి గురించి చదవాల్సిన అవసరం లేదా అంటే డెఫినెట్గా చదవాలి, ఎందుకంటే చెప్పలేం ఎక్కడి నుంచి బిట్ అనేది ఫ్రేమ్ అవుతుందో తెలియదు కాబట్టి కంపల్సరీ దీన్ని కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం మన క్లాసెస్లో కంప్లీట్ చేద్దాం. ఓకే, మ్యాక్సిమం 4 to 5 వీడియోస్లో ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు వచ్చేసి సంస్థాగత ప్రణాళిక అనే టాపిక్ని చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ప్రీవియస్ డిఎస్సిలో కూడా దీని నుంచి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. ఓకే, సో ఆ టాపిక్కి వెళ్ళే ముందు చూడండి, ఇక్కడ సంస్థాగత ప్రణాళిక, విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక అనే వేరండి. ఇక్కడ వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, ఈ మూడు ఏంటి అంటే ఒక పాఠ్య పుస్తకంలో ఉన్న అంశాలను బోధించడానికి ఉపయోగపడేవండి. ఓకే, పాఠ్య పుస్తకంలో ఉన్న అంశాలను బోధించడానికి ఉపయోగపడే ప్రణాళికలు ఏవి అంటే వార్షిక ప్రణాళిక,
యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. ఓకే, ఇవి ఒక టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాలను బోధించడానికి ఉపయోగపడతాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి సంస్థాగత ప్రణాళిక, చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడనే ఉంది కదండి. మరి సంస్థాగత ప్రణాళిక అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మరి సంస్థాగత ప్రణాళికలను ఎవరు రెడీ చేస్తారు? ఈ 2 పాయింట్స్ కంపల్సరీ చూసుకోవాలి. సంస్థాగత ప్రణాళిక అందులోనే ఉంచండి. సంస్థాగత అంటే సంస్థ, ఒక సంస్థను లేదా గుర్తుపెట్టుకోండి పాయింట్, ఒక సంస్థను లేదా ఒక విద్యా సంస్థ కావచ్చు. ఓకే, ఒక సంస్థ కావచ్చు లేదంటే ఒక విద్యా సంస్థ కావచ్చు. దానిని అభివృద్ధి చేయడం కోసం లేదా దానిని మెరుగుపరచడం కోసం రూపొందించబడిన ప్రణాళిక ఏది అంటే సంస్థాగత ప్రణాళిక. ఓకే, సంస్థాగత అంటే ఒక సంస్థను అభివృద్ధి చేయడం కోసం కావచ్చు, లేదంటే ఒక విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం కావచ్చు, లేదంటే దాన్ని మెరుగుపరచడం కోసం కావచ్చు ఉపయోగపడే ప్రణాళికే సంస్థాగత ప్రణాళిక. క్లియర్? సో దీన్నే ఏమని పిలుస్తారు అంటే పాఠశాల అభివృద్ధి ప్రణాళిక అని కూడా పిలుస్తారు. ఓకే, సో మనం ఇక్కడ విద్యకు సంబంధించి చూసుకుంటున్నాం కాబట్టి విద్యా సంస్థని అభివృద్ధి చేయడం కోసం అంటున్నాం అంటే ఒక పాఠశాలనే కదండి. ఇక్కడ ఒక పాఠశాలను అభివృద్ధి చేయడం కోసమే ఉపయోగించే ప్రణాళిక అంటున్నాం కాబట్టి ఇది పాఠశాల అభివృద్ధి ప్రణాళిక అని కూడా పిలుస్తారు. ఓకే, మరి ఈ సంస్థాగత ప్రణాళికని ఎవరు రెడీ చేస్తారు అంటే పాఠశాల అభివృద్ధికి సంబంధించింది కాబట్టి ఆ స్కూలు హెచ్ఎంఏ ఈ సంస్థాగత ప్రణాళికని తయారు చేస్తారండి. ఓకే, చూడండి ఇక్కడ విద్యార్థుల పురోభివృద్ధికి సామాజిక సాంస్కృతిక పరిసరాలకు అనుగుణంగా ఒక సంవత్సరంలో నిర్వహించగల విద్యా కార్యక్రమాలన్నింటినీ పేర్కొంటూ సిద్ధం చేసిన ప్రణాళికని సంస్థాగత ప్రణాళిక అంటారు. ఓకే, అంటే విద్యార్థుల అభివృద్ధికి సంబంధించి సామాజిక కావచ్చు సాంస్కృతిక పరిసరాలకు అనుగుణంగా ఒక సంవత్సరంలో విద్యా కార్యక్రమాలన్నింటినీ కూడా పేర్కొనాలి. ఏ విద్యా కార్యక్రమాలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా పేర్కొంటూ సిద్ధం చేసిన ప్రణాళికే సంస్థాగత ప్రణాళిక అని అంటారు. ఓకే, మరి ఇక్కడ ఎంబి బచ్ అనే అతను సంస్థాగత ప్రణాళిక అంటే ఏంటి అని చెప్పేసి ఒక నిర్వచనం ఇచ్చాడు. అది కూడా చూడాలి, చాలా ఇంపార్టెంట్ నిర్వచనం కూడా. తమ పాఠశాల కార్యక్రమాల అభివృద్ధి కోసం అంటే ఆ పాఠశాల సంస్థని అభివృద్ధి చేయడం కోసమే కదా, చేయడం కోసం ఒక పాఠశాల తన అవసరాలను అండ్ అందుబాటులో ఉన్న వనరులను, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, పాఠశాల తన అవసరాలను అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాము తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళికని సంస్థాగత ప్రణాళిక అంటారు. ఓకే, సో ఈ సంస్థాగత ప్రణాళిక అనేది పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం అనేది ఏర్పరిచేదిగా ఉంటుందండి. ఓకే, అంటే పాఠశాల అవసరాలేంటి, అందుబాటులో ఉన్న వనరులేంటి, వాటన్నింటినీ చూసుకొని ఒక ప్రణాళికను ఆ విద్యా సంస్థ ఆ పాఠశాల అభివృద్ధికి తయారు చేసుకునే ప్రణాళికే సంస్థాగత ప్రణాళిక అని పిలుస్తారు. క్లియర్? ఇక్కడ సంస్థాగత ప్రణాళిక అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. సంస్థాగత ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అనేది చూసుకోవాలి. ఓకే, దీని నుండి ప్రీవియస్ టెట్లో పడింది బిట్టు, డిఎస్సిలో కూడా పడింది. అంటే పాఠశాల కార్యక్రమాల అభివృద్ధికి ఆ పాఠశాల అవసరాలు తీర్చడం కోసం అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తయారు చేసేదే సంస్థాగత ప్రణాళిక అని చెప్పాను. సో దాని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే ఇది పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుస్తుంది. చూడండి, సంస్థాగత ప్రణాళిక అంటే క్లారిటీగా అర్థమైంది కదండి. సో చూడండి, పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం డెఫినెట్గా ఏర్పరుస్తుంది సంస్థాగత ప్రణాళిక అనేది. నెక్స్ట్, పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ శక్తి వనరులను సేకరించి సద్వినియోగం చేసుకోవడం. అంటే పాఠశాల అవసరాలను అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకునే కదండి ఆ పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు ఈ ప్రణాళికలో. కాబట్టి పాఠశాలకు అవసరమైన ఆర్థిక వనరులు మానవ శక్తి వనరులను సేకరించి సద్వినియోగం చేసుకోవడం, ఇది సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణము. నెక్స్ట్, పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువల్ని పెంపొందించడం కూడా సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణం. నెక్స్ట్, విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడం కూడా సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణం. ఇది దీర్ఘకాలిక ప్రణాళిక, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సంస్థాగత ప్రణాళిక అనేది ఒక సంవత్సర కాలంలో నిర్వహించగల కార్యక్రమాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారు కాబట్టి ఇది దీర్ఘకాలిక ప్రణాళిక అని పిలుస్తారండి. ఓకే, ఇది సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలు. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంటే అండి, తప్పకుండా చూసుకోవాలి. మరి ఈ సంస్థాగత ప్రణాళిక ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి? ఇందాక దాని లక్షణాలు ఏంటి అని చూసాము, ఇప్పుడు ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి అని చూస్తే పాఠశాల యొక్క గమ్యం ఏంటి, ధ్యేయం ఏంటి, పాఠశాలకున్న గమ్యం ఏంటి, ధ్యేయం ఏంటి అనేది సంస్థాగత ప్రణాళిక రెడీ చేసేటప్పుడు పక్కా దృష్టిలో ఉంచుకోవాలి. మళ్ళీ పాఠశాలకు ఉన్న అవసరాలు ఏంటి, ఓకే, మానవ వనరులను ఉపయోగిస్తున్నారు అని అంటే
అక్కడ పాఠశాల యొక్క అవసరాలు ఏంటి అనేది తెలిస్తేనే కదండి ఏ వనరులను ఉపయోగించాలో తెలుస్తుంది. సో పాఠశాల అవసరాలు, పాఠశాలకు సమాజం నుండి ఏ వనరులు లభిస్తున్నాయి అని లభించే వనరులు ఏంటి, నెక్స్ట్ పాఠశాలకు ప్రభుత్వం నుంచి వచ్చే వనరులు ఏంటి. ఓకే, గుర్తుపెట్టుకోండి, వనరులు అని కనిపించింది అంటే అది సంస్థాగత ప్రణాళికకు సంబంధించిన బిట్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 4 అంశాలు కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ వచ్చేసి మరి సంస్థాగత ప్రణాళికలో తప్పనిసరిగా ఉండాల్సిన అంశాలు ఏంటి. ఓకే, లక్షణాలు ఏంటి అని చూసాము, నెక్స్ట్ దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటి అని చూసాము. మరి తప్పనిసరిగా ఉండాలి ఆ సంస్థాగత ప్రణాళికలు అనే అంశాలు ఏవి అని చూసినట్లయితే, ఇక్కడ సంస్థాగత ప్రణాళికను తయారు చేసేటప్పుడు పాఠశాల యొక్క గత చరిత్ర మరియు ప్రస్తుత లక్ష్యాలు అనేవి డెఫినెట్గా చూసుకోవాలి. ఎందుకంటే పాఠశాల అభివృద్ధి కోసమే కదండి మనం ఈ సంస్థాగత ప్రణాళికను రాసుకుంటున్నాం. సో పాఠశాల యొక్క గత చరిత్ర తెలిస్తే అక్కడ ఏ వనరులు ఉన్నాయి, ఇంకా పాఠశాల అభివృద్ధికి ఏ వనరులు కావాలి అని చెప్పేసి క్లారిటీ వస్తుంది. కాబట్టి గత చరిత్ర తెలుసుకోవాలి అండ్ ప్రస్తుతం ఉన్న లక్ష్యం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ పాఠ్యపుస్తకంలో నిర్దేశించిన పాఠ్య కార్యక్రమాలు కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ సహపాఠ్య కార్యక్రమాలు, అదనపు పాఠ్య కార్యక్రమాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ విద్యా సంస్థ రోజువారీ పాలన నిర్వహణ ఏ విధంగా ఉంది అది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఉపాధ్యాయులు ఇతర సిబ్బందిలో ప్రస్తుతం ఉన్న ఖాళీలు, మానవ శక్తి వనరుల సమీకరణ వినియోగం అనేది కూడా సంస్థాగత ప్రణాళికలో తప్పనిసరిగా ఉండవలసిన అంశము. నెక్స్ట్ భౌతిక వనరుల పెంపుదల, ఆర్థిక వనరుల సమీకరణకు అనుసరించే వ్యూహాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ ఉపాధ్యాయులకు అవసరమైన వృత్యంతర శిక్షణ వివరాలు తెలపాలి. నెక్స్ట్ సమాజం కోసం పాఠశాల నిర్వహించవలసిన కార్యక్రమాలు ఏంటి, సమాజ కార్యక్రమాల్లో పాఠశాల పాల్గొనవలసిన సందర్భాలు ఏంటి, అండ్ పాఠశాలలో నిర్వహించవలసిన అంతర్జాతీయ జాతీయ ఉత్సవాలు ఏంటి అనేవి కూడా తప్పకుండా సంస్థాగత ప్రణాళికలో ఉండవలసిన అంశాలండి. ఓకే, ఇవన్నీ అంశాలు కూడా ఉండాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అంటే గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. జస్ట్ సంస్థాగత ప్రణాళిక అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంటే ఇక్కడ స్టేట్మెంట్లో ఎలాంటి బిట్ ఫ్రేమ్ అయినా ఈజీగా చేయొచ్చండి. ఓకే, అంటే ఒక సంస్థను అభివృద్ధి చేయాలి, ఒక పాఠశాలను అభివృద్ధి చేయాలి, దానికోసం పాఠశాల ద్వారా రూపొందించబడిన ప్రణాళికే సంస్థాగత ప్రణాళిక. అదొకటి క్లారిటీ ఉంటే ఇవన్నీ ఒక లెక్కన అండి ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, ఇదండి సంస్థాగత ప్రణాళిక యొక్క ఇన్ఫర్మేషను. దీంట్లో నుండి నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ అనేది ఫ్రేమ్ అయింది. ఆ బిట్ కూడా నేను చూపిస్తాను, మీకే క్లారిటీ వస్తుంది. ఇందులో నుంచి ఏ పాయింట్ తీసుకోవాలి, ఏ పాయింట్ తీసుకోవద్దు అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ టాపిక్లో ఎంతవరకు చదవాలో అంతవరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ గ్యాదర్ చేసి పెట్టాను. ఇదే సరిపోతుంది అంటే ఎనఫ్ అండి, చాలా ఎనఫ్ అయిపోతుంది. ఇందులో నుండి దాటైతే బిట్ అయితే ఫ్రేమ్ అవ్వదు, మ్యాక్సిమం ఫ్రేమ్ అవ్వదు, 90% అయితే ఫ్రేమ్ అవ్వదు. ఇంకో 10% నేను చెప్పలేను, కానీ 90% అయితే ఈ వీడియోని దాటైతే బిట్ ఫ్రేమ్ అవ్వడానికి ఛాయిస్ ఉండదు. ఓకే, ఇదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.